రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిన్న 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు రేపు డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి గారిపై భారతీయ జనతా పార్టీ ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కొంత సమయాన్ని వెసులుబాటు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆచితూచి అడుగులు వేయడం జరిగింది. ఈ 1 సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలను నిజాలుగా చేస్తూ నిన్న రైతు సంబరాల పేరు మీద రైతు పండగ పేరు మీద మహబూబ్నగర్లో డబ్బులిచ్చి జనాన్ని పోగు చేసి ఏదైతే ఉచితంగా రైతులే స్వచ్ఛందంగా రావడం జరిగిందని చెప్పేసి మంత్రులు అదేవిధంగా మేము కూడా సంతోషపడ్డాం. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అవుతారంటే మాకు కూడా అభివృద్ధి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచించినాం. కానీ అభివృద్ధి ఆమడ దూరంలో ఉంచి ఆయన భాషలో కూడా ఎక్కడ కూడా మార్పు లేదు. నిరంతరం ప్రతిపక్ష గతంలో ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే భాషను వాడినరో అలాంటి భాషనే రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఈరోజు ఒక ముఖ్యమంత్రిని స్థాయి మరిచి మా యొక్క రాష్ట్ర అధ్యక్షునిపై ఏదైతే మోడీకి గులాంగిరి చేస్తాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మేము మోడీ గారికి గులాంగిరి కాదు, ఏదైతే ఈ 3 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వతంత్రం చేకూర్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గులాంగిరి చేస్తాం. అదేవిధంగా ఆ రాష్ట్రం నుంచి వచ్చి ఈరోజు ప్రపంచంలోనే దేశాన్ని అతి ఉన్నతమైనటువంటి స్థానంలో G20 దేశాల్లో నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి గులాంగిరి చేస్తాం తప్ప ఏదో వ్యక్తికి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నీలాక హైడ్రా పేరు మీద రకరకాలైనటువంటి ఏదైతే ఒక స్కీమ్ తీసుకుంటావు దాని పరిపూర్ణమే ఏవు. హైడ్రా ఎక్కడ పోయింది? నీవు మూటలు మోయడానికి సోనియా గాంధీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి మూటలు ఇవ్వడానికే ఈ హైడ్రా పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా ధరణి పోర్టల్ మీద మాట్లాడినావు. ఈరోజు వందలాది మంది రైతులు నీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ల లోపల వికారాబాద్ నారాయణపేటలో ఇప్పటికి కూడా దాదాపు వందలాది ఫైళ్ళు కూరుకుపోయినటువంటి వ్యవస్థ ఉన్నది. మరి ధరణి మీద నీవు మాట్లాడతలేవు. అదేవిధంగా రైతు బంధు ఏమంటా ఉన్నావు? నిన్న ఏదైతే సమావేశంలో ఏదైతే పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేయకుండా నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తానని చెప్తా ఉన్నావు. అది కూడా ఇప్పటి వరకు నీవు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షలు ఉన్నటువంటి రైతులకు నిజంగా ఎంతమందికి చేసినావు? నీవు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ పూర్తి కానేలేదు, అది కూడా తుంగలోనే దొక్కినావు. అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అది కూడా తుంగలో దొక్కినటువంటి వ్యవస్థ. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఏదైతే భృతి ఇస్తా అన్నావో అది కూడా అమలు పరచలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను నీవు తుంగలో దొక్కినటువంటి వ్యక్తివి. అంతేకాకుండా నీవు అభివృద్ధి పనుల కొరకు రాళ్ళు వేస్తూ ఉన్నావు. సంతోషమే. 69 జీవో విషయంలో గతంలో నీవే వ్యతిరేకించినావు. మేము సంతోషించిన మా యొక్క జిల్లా యొక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు 69 జీవో అందుబాటులోకి వస్తుందని. కానీ ఇంతవరకు ఆ 69 జీవో ఈరోజు అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి దేవుడేరు, కానీ దానికి ఎక్కడ కూడా పనులు జరగడం లేదు. కాబట్టి ఏదైతే నీవు డిగ్రీ కాలేజీలు ఇస్తా ఉన్నావు ఉబ్బడి ముబ్బడిగా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అదేవిధంగా ఏదైతే నేను చివరిగా చెప్తా ఉన్నా, ఈరోజు నిన్న నీ జిల్లాలోనే మాగనూరులో మేము స్వచ్ఛందంగా ఏదైతే గురుకుల పాఠశాల లోపల ఎలాంటి భోజనం సన్న బియ్యం అన్నావు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యమే ఇస్తాం, మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని పెడతామని చెప్పినావు. కానీ మాగనూరులో 2 సార్లు కలుషితమైతే అక్కడ ఉన్నటువంటి 3 సార్లు కలుషితమైతే అక్కడ ఉన్నటువంటి డిఓని 21 తారీఖు నాడు వనపర్తికి ట్రాన్స్ఫర్ చేస్తావు. మరుసటి రోజు ఆయన నారాయణపేటలో ఉన్నట్లు తర్వాత పేపర్లో భారతీయ జనతా పార్టీ
వాళ్ళు గట్టిగా మాట్లాడడంతో గోవిందరాజులని కొత్త డీఓను నీవు అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు బీద విద్యార్థులు, అందుకనే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 25,000 ప్రభుత్వ పాఠశాలలుంటే దాని లోపల 25,000 మంది విద్యార్థులు ఉన్నారు. అదే ప్రైవేటు పాఠశాలలు 10,000 ఈరోజు ఉంటే దాదాపు 35,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉన్నారు. లేదు, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఎక్కడ కూడా తేడా కనిపిస్తలేదు. కాబట్టి నీవు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఉచిత బస్సు పేరు మీద ఈరోజు నిన్న నీవు చెప్తా ఉన్నావు అయ్యా స్వచ్ఛందంగా వచ్చిందని చెప్పేసి. నిన్న పాఠశాల విద్యార్థులు నీ యొక్క పాలమూరు సభకు అన్ని బస్సులని బంద్ చేస్తే బస్సులు లేక విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. నీవేమో స్వచ్ఛందంగా రైతులు వచ్చిందని చెప్తా ఉన్నావు. రైతులను ఒకవైపు మోసం చేసినావు, దగా చేసినావు. నిరుద్యోగ యువకులకు స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పినావు, అది తుంగలో దొక్కినావు. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోదే ఎన్నో స్కీములను నీవు చెప్పి మభ్యపెట్టి ఎందుకంటే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నావు. ఈరోజు రాష్ట్ర ఖజానా అంతా కూడా నిజంగా ఏదైతే ఇస్తుందో దాన్ని సహకార దిశగా చేసేటటువంటి ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏదైతే నరేంద్ర మోడీ గారు రైతులకు ప్రతి 3 నెలలకోసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో తప్పకుండా వేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు వరకు నిరంతరం ఏదైతే గత 12 దఫాలుగా నిరంతరం మేము వేస్తూ ఉన్నాం. కానీ నీవు చెప్పినటువంటి ఏదైతే రైతు బంధు, దళిత బంధు గురించి మాట్లాడినావు. దళిత బంధు ఏమి 12,000 మనకు లెక్కనా అని చెప్పినావు. దళిత బంధు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత బంధు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ విధంగా స్కీములన్నీ కూడా తీసుకొని వచ్చినావు. నిజంగా నీ యొక్క ఏమంటున్నావు ఈరోజు 60,000 కోట్లు టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అప్పును నేను కట్టినా అని చెప్తా ఉన్నావు. నీకు జ్ఞానం ఉండాలి. ఒక అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా అప్పే చేసింది. ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు యూపీఏ ప్రభుత్వం గతంలో అప్పులు చేసింది. ఆ అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరమో ఆ స్కీముల ద్వారా ఈ భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిరంతరం విమర్శిస్తూ ఉన్నావు. ఈరోజు చూడండి, హైవేలు కానీ, అదేవిధంగా రైల్వే లైన్లు కానీ, అదేవిధంగా వందే భారత్ ట్రైన్ల విషయంలో కానీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరు మీద నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచంలోనే ₹1 కిలో బియ్యానికి కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నిరంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఏదైతే హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచన వ్యవస్థ ఉండాలి, అలాంటి లేకుండా నీవు ఇబ్బడి ముబ్బడిగా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి నీవు తుంగలో తొక్కుతున్నావు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము నీ యొక్క హామీలను ఖండిస్తూ నీ యొక్క అబద్ధాల యొక్క ఈ 66 మోసాలను బయటపెట్టే విధంగా రేపు 5 తారీఖు నాడు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్లు పెట్టి నీ యొక్క అబద్ధాలను ప్రజల దగ్గరకు తీసుకొని పోయి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనే విధంగా మేము నీ అబద్ధాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము వ్యతిరేకం కాదనేటటువంటి విషయంలో మొట్టమొదటిగా లఘుచర్ల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఫార్మా కంపెనీ కొరకు మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ రైతుల దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో కూడా మా ఎంపీ గారు చెప్పడం జరిగింది ఆ రోజే, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లావణీ భూములు ఉన్నాయో లేకపోతే వ్యవసాయానికి పనికిరాని భూముల లోపల ఇండస్ట్రియల్ని డెవలప్ చేయని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు పెడచెవిన పెట్టి అమాయకులైనటువంటి ఎస్టీలపై 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా నీవు రైతులను ఏ విధంగా గౌరవించినావు? ఆ రోజు మేము చెప్తే అది పెడచెవిన పెట్టినావు. చివరికి ఒక సిపిఎం నాయకులను రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని అనుమతించి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వెంటనే మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నటువంటి వ్యక్తి ఏదైతే చెప్తావో ఒక స్కీమ్ని దాన్ని రద్దు చేసేటటువంటి జూటా ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కానీ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదనేటటువంటి విషయం ఆ రోజే చెప్పినాం. ఇండస్ట్రియల్కు వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి భూములను మాత్రమే లాక్కోవద్దని చెప్పినటువంటి ఘనత మా ఎంపీ గారిది. అది నిజమైంది. దానిలో భాగంగానే అభివృద్ధిలో భాగంగానే నీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని కానుకూర్తి నుంచి మద్దూరు వరకు, అదేవిధంగా మద్దూరు నుంచి బూనేడు వరకు బీటీ రోడ్లను మా యొక్క కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి దగ్గర ఏదైతే మొత్తం ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ కూడా
ఎంబడే చేయించి పనులను కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము నీకు సహకరిస్తాం, దానికి ఎప్పుడు కూడా మా ఎంపీ గారు మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ గారు కానీ కేంద్రం నుంచి అవసరమైనటువంటి, ఉదాహరణకు ముఖ్యమంత్రి గారికి తెలవాలి, ఎందుకంటే వీవింగ్కి సంబంధించినటువంటి పోతిరెడ్డిపల్లి అనేటటువంటి గ్రామంలో ఈరోజు కూడా టస్సార్ అంటే నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ గురించి ఆ రోజే ఆ మీటింగ్లో నేను చెప్పడం, జిల్లా అధ్యక్షునిగా చెప్పడం జరిగింది. అయ్యా, గతంలో అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎక్కువ ఉండ్రి. పోతిరెడ్డిపల్లి, సజకాన్పేట్, కోజ్గిలో, ఢిల్లీలో హకీంపేట్ లాంటి గ్రామాలు ఏదైతే నీవు ఫార్మా కంపెనీ వేస్తానో అక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉండ్రి. స్కిల్స్ వాళ్ళతోటి ఉన్నాయి, వాళ్లకు ఇండస్ట్రీలు అటువంటివి తీసుకురా. నీవు ఇప్పుడు ఈరోజు బంగ్లాదేశ్ నుంచి యూపీకి ఏ విధంగా అయితే టెక్స్టైల్స్ పార్క్స్ వస్తా ఉన్నావో, నీవు కూడా అవసరమైతే కేంద్రంతో మాట్లాడు, లేకపోతే మిగతా కంపెనీల వాళ్ళతోటి మాట్లాడి ఇండస్ట్రియల్ పార్కులను తీసుకురా. దాదాపు టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తే నీవు 2000-3000 మంది యువతకు లబ్ధి చేకూరుతుంది. అటువంటిది విడిచిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి రైతులతోటి ఫార్మా కంపెనీ పేరు మీద 10 లక్షలకు భూమిని నీవు, లేకపోతే నిన్న మీటింగ్లో కూడా మాట్లాడండి, భూములు ఇవ్వండి 10 ఇంకా డబ్బులు పెంచుతా అంటే బ్రోకర్గా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే 15 లక్షలకు ఈరోజు ఎకరా భూమి కొంటే ఈరోజు 40 లక్షలు 50 లక్షలకు భూములు దొరికే పరిస్థితి లేదు. వీళ్ళు మీడియేటర్గా ఉండి ఆ కంపెనీ వారికి ఏదైతే ఫార్మా కంపెనీకి రైతుల దగ్గర బ్రోకర్లుగా పనిచేయొద్దు. నీవు రైతులు ఏదైతే ఈరోజు భూములు దొరికేదే కష్టం. ఈరోజు ఎక్కడ కూడా వ్యవసాయానికి ఆధారమయ్యేటటువంటి భూములు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అటువంటి భూములు అవసరం లేదు. లావాణి పనికి ఏదైతే పోడు భూములు ఉన్నాయో, పనికి రానటువంటి భూముల లోపల ఇండస్ట్రీలు ఏర్పాటు చేయి. దానికి మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధికి ఎప్పుడు నీ ఎంట చేదోడువాదుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, మా ఎంపీ గారు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేస్తాను.